నమస్కారం. అనంత భక్తి సనాతనకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్వీయ గారు. నమస్కారం అండి. నమస్కారం శ్రావ్య గారు. ఎలా ఉన్నారు స్వీయ గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. నోములు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఎక్కువగా చేసుకునేది వరలక్ష్మి వ్రతం. అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలంటారు? ఎందుకు చేసుకోవాలనే ముందు అసలు వరలక్ష్మి వ్రతం ఎలా వచ్చిందో మీరు ముందు తెలుసుకోవాలి. వరలక్ష్మి వ్రతం అనేది శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన వ్రతం. వరాలు ఇస్తుంది కాబట్టి వరలక్ష్మి అని అంటారు. కానీ ఈ వ్రతం వెనకాల ఒక అంతరార్థం ఉంది శ్రావ్య. అదేంటో మీకు ఇప్పుడు చెప్తాను. నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పింది కదా, ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. మహాదేవుల వారిని ఒకరోజు పార్వతీమాత అడిగిందంట, స్వామి ఎంతో భక్తి శ్రద్ధలతో నాకు పూజలు చేస్తున్నారు, ఈ సుమంగలిగా చేస్తున్నారు, ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు ఈ ఆడవాళ్ళందరూ, వీళ్ళకి నేను సకల సౌభాగ్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించాలనుకుంటున్నాను, కానీ దానికి ఏదో ఒక పూజ ఉంటే బాగుంటుంది కదా నన్ను చేరుకోవటానికి అని అడిగిందంట. అప్పుడు మహాదేవుల వారు అన్నారట, ఉంది పార్వతి, శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తప్పకుండా నువ్వు అన్న ఫలితాలను నువ్వు డైరెక్ట్గానే వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఎటువంటి మధ్యలో ఎవరు లేకుండా డైరెక్ట్ నీకు ఆ భక్తుడికి మధ్యలో ఇంకెవరు ఉండకుండా వాళ్ళకి నువ్వు అడిగినవన్నీ వరాలు ఇచ్చేసేంత గొప్ప వ్రతము అది అని అన్నారట. అప్పుడు పార్వతీదేవి అడిగిందంట, ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా స్వామి, ఎలాంటి ఫలితాలు వచ్చాయి, అసలు ఎవరు ఆచరించారు అని అడిగితే, ఒక కాలంలో ఒకనాడు చారుమతిదేవి అని ఒక ఇల్లాలు ఉండేది. ఆమె పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళి తల్లిదండ్రుల్లాగా అత్తమామల్ని చూసుకునేది, దేవుళ్లాగా భర్తని పూజించేది. అలా అన్ని షోడ ఉపచారాలతో తల్లిదండ్రుల్లాగా భర్తని దేవుళ్లాగా పూజించి ఆ మహిళని పైనుంచి శ్రీ మహాలక్ష్మి చూస్తుండేదట. అబ్బా ఎంత చక్కగా ఉంది. శ్రీ మహాలక్ష్మి గురించి మీకు తెలిసే ఉంటుంది కదా శ్రావ్య. అంత భోగ భాగ్యాల్ని అనుభవిస్తున్న సకల అష్టైశ్వర్యాలు ఆవిడ చేతిలోనే ఉన్నా కూడా ఇంత కూడా గర్వం లేకుండా ఎప్పుడు శ్రీ మహావిష్ణువు పాదాలు నొక్కుతూ ఆయన గుండెల్లోనే ఉంటుంది. అచ్చమైన ఇల్లాలంటే అలా ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అది మనం శ్రీ మహాలక్ష్మిని చూసి నేర్చుకోవాలి. మనం ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత అంతస్తులో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, మన కాళ్ళ మీద నిలబడి బ్రతుకుతున్నా కూడా మనం ఎటువంటి గర్వం లేకుండా భర్త ముందు ఎప్పుడూ తగ్గే ఉండాలి అనేది ఒక సూచన. ఎందుకంటే పతిదేవో ఎదిగినా ఒదిగి ఉండాలి, పతిదేవో భవ అనేసి అన్నారు. అందుకే భర్తే దేవుడితో సమానం. అలా చారుమతీదేవి అంత భక్తి శ్రద్ధలతో చూసుకుంటున్నప్పుడు భర్తని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దిగొచ్చింది ఆవిడ దగ్గరికి. శ్రీ మహాలక్ష్మి వచ్చి, ఇలా అమ్మ, నీ భక్తి శ్రద్ధలకి నీ భక్తి భావాలకి నేను ప్రసన్నమయ్యాను. నువ్వు ఈ వ్రతం చేస్తే నీకు సకల సౌభాగ్యాలను సుఖ సంపదలను ప్రసాదిస్తాను అని ఏం చెప్పలేదు ఆవిడ. నా వ్రతం నువ్వు చెయ్యమ్మా, నాకు శ్రీ వరలక్ష్మి వ్రతం నాకు చెయ్యి, ఇలా చెయ్యాలి నువ్వు అని చెప్పింది. ఇలా శ్రావణ మాసం 2వ శుక్రవారం శుక్లపక్షం రోజున నాకు శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు భక్తి శ్రద్ధలతో అని తెలియజేసింది. ఆమె సుఖ సంతోషాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి ఎటువంటిది ఆశించకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మి కలలో కనిపించినా కూడా ఆమెని కనీసం ఏమీ అడగలేదు చారుమతి. నాకు నా కుటుంబం చల్లగా ఉంటే చాలు, నా భర్త చల్లగా ఉంటే చాలు అని చెప్పి ఆ విషయాన్ని భర్తకి అలాగే అత్తమామలకి తెలియచేసి, ఆ తరువాత చుట్టుపక్కలున్న స్త్రీలందరికీ తెలియచేసి ఒక మండపాన్ని చూసుకుని ఆ మండపంలో ఆవు పేడతో అలికి పీట పెట్టి కలశ స్థాపన చేసి తరువాత అందరూ ముత్తైదువులు కలిసి ఎంతో చక్కగా వ్రతాన్ని ఆచరించారు. ఆచరించినప్పుడు ఒక ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఒక శ్లోకం ఉంటుంది, పద్మాసనే పద్మకరే
సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకం. ఆ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో చోడ ఉపచారాలతో ప్రదక్షిణ చేస్తూ చదువుతూ ఆ శ్లోకాన్ని చదివేటప్పటికి శ్రీ మహాలక్ష్మి వాళ్ళ కాళ్ళకి బంగారు గజ్జలు ఇవ్వటం, తర్వాత ప్రదక్షిణానికి కంకణాలను ఇవ్వటం, తర్వాత ప్రదక్షిణాలకి 3 ప్రదక్షిణలు చేయాలి. 3వ ప్రదక్షిణకి ఏనుగులని, గుర్రాలని, ఆభరణాలని అన్నీ ప్రసాదించడం జరుగుతుంది. అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే వాళ్ళ ఉన్న ఇళ్ళలు కూడా బంగారమయం చేస్తుంది. అలా అంత భక్తి శ్రద్ధలతో ఏమీ ఆశించకుండా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే గనక తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది శ్రావ్య. అందుకని చెప్పి శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. ఏది ఆశించకుండా మనస్ఫూర్తిగా అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ప్రార్థిస్తే గనక మనం ఎవరమండి, వాళ్ళ బిడ్డలమే కదా. మనకిది కావాలి అని అడిగితే ఎందుకు ఇవ్వదు చెప్పండి శ్రీ మహాలక్ష్మి. ఆవిడ మనకి ఏదైనా ఇవ్వాలంటే ఆవిడకి మన నుంచి ఏదైనా ఇవ్వాలి. అది ఏంటి? మన మనసే. మన మనస్సుని ఒక పుష్పంగా చేసి ఆవిడ పాదాల దగ్గర పెట్టి చూడండి. మీకు ఎటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ ఏమీ రానివ్వకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. మనం ఏదైనా సరే ఆశించి చేస్తున్నాం. ఇప్పుడు ఏ పూజ అయినా ఏ హోమం అయినా ఇది నాకు కావాలి అని ఆశించి ఎప్పుడైతే చేస్తామో అది ఎప్పటికీ మన తల్లిదండ్రులకి చేరదు. మన తల్లిదండ్రులు ఏమీ ఆశించకుండా మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు కదా. మనం కూడా అంతే ప్రేమగా ఉంటాం మన తల్లిదండ్రుల పట్ల. కొంతమంది ఉంటారులేండి, తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకోవడం, వాళ్ళని ఎక్కడెక్కడో వేయటం అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఒక మన మనస్ఫూర్తిగా ఆ ప్రేమని మన తల్లిదండ్రులకి ఇవ్వగలిగితే గనక సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి మనకు అమ్మ అవుతుంది, నారాయణుడే మనకి తండ్రి అవుతాడు. ఆ తర్వాత మనకి ఎటువంటి కష్టం రానివ్వరు సుమా. కాకపోతే మన భక్తి శ్రద్ధలతో ఉండాలి. మన మనసు చాలా స్వచ్ఛంగా ఉండాలి శ్రావ్య. మన నవ్వు చెప్తుందట మనం ఎంత స్వచ్ఛంగా ఉన్నామో. అలాగే మన కళ్ళు చెప్తాయట మనం ఎంత స్వచ్ఛంగా మనసులో అనుకుంటున్నామో. అలా ప్రతిదీ స్వచ్ఛంగా ఉంటే ఆ భగవంతుడు ఎందుకు చూడడు? ఒకటి మనసులో అనుకుని ఇంకొకటి బయటకి చెప్తే అది తప్పు అవుతుంది శ్రావ్య. అండ్ మీరు అడిగారు అసలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకోవాలి అని. ఎందుకంటే ఎందుకు జరుపుకోవాలని ముందు అసలు ఎలా జరుపుకోవాలి అనేది ఇంపార్టెంట్ కదా. అందుకని చెప్పి నేను ఇదంతా మీకు చెప్పుకొచ్చాను. ఇప్పుడు మీకు చెప్తాను అసలు ఇది ఎందుకు జరుపుకోవాలి అంటే, శ్రీ మహాలక్ష్మి ఒక ముత్తైదువు, నిండు ముత్తైదువు. ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్ళైన తర్వాత కోరుకునేది ఏంటి? సుమంగళీతనం. ఆ సుమంగళీతనం కావాలి అంటే ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మిని పూజించాలి కదా. చాలా చక్కగా చెప్పారు శ్రీయా గారు. మీరు చెప్పినట్టే శ్రీ మహాలక్ష్మిని మనసుతో మా మనసుల్ని పుష్పంగా మార్చి ఆవిడకి సమర్పించి ఎలాంటి ఆశ లేకుండా పూజిస్తాము. చాలామందికి కలశ స్థాపన ఎలా చేసుకోవాలో తెలీదు, చాలా డౌట్స్ ఉంటాయి. దానికి మీరేం చెప్తారు? నేనైతే శ్రావ్య, కలశ స్థాపన అంటే వెండి చెంబులు పెట్టి వెండి పీటలు వేస్తే అమ్మవారు కూర్చుంటుంది అనేది అది నిజం కాదు. అందరూ అలానే చేస్తారు కదా. అందరూ అంటే ఇప్పుడు వెండి చెంబు పెట్టుకొని చేసుకోవాలనేది ఏమి ఉండదమ్మా. ఇప్పుడు నువ్వు అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆవాహనం చేసుకోవాలి అంటే మొదటి పద్ధతి ముందు ఖచ్చితంగా ఆవు పేడతో శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడంటే అందరి టైల్స్ ఉంటున్నాయి, మార్బుల్స్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక చాప్ లాంటిదైనా వేసి దాంట్లో గోమూత్రం కలిపి శుద్ధి చేయాలి ముందు మండపాన్ని. ఎక్కడ బూజు కానీ ఏదైనా స్మెల్ వస్తూ ఉంటాయి, గంధాలు అవి కలిపేసి పెట్టేస్తూ ఉంటారు, అవి ఎండిపోతూ ఉంటాయి. అలా గంధము ఎండిపోకూడదు అన్నమాట. బీటలు తీస్తూ ఉంటుంది చందనం చల్లదనానికి గుర్తు, అలా తీయకూడదు. కుంకుమ బూజు పడుతూ ఉంటుంది, అలా కుంకుమ బూజు పట్టేందుకు కుంకుమ అవి వాడకూడదు. అంతా అమ్మవారికి పూజ చేసుకునే ముందు మనం ఇల్లు శుచి చేసుకోవాలి.
చక్కగా ఆ గోమూత్రంతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. మామిడి తోరణాలతో గుమ్మాలు ఉండాలి. పసుపు రాసి బొట్లు పెట్టాలి గడపలకి. ఇదంతా అయిపోయిన తర్వాత మండపానికి వస్తే మండపంలో మనం ఆవు పేడతో అలుక్కుని, లేకపోతే గోమూత్రంతో శుద్ధి చేసుకొని, లేకపోతే అది కూడా దొరకకపోతే పసుపు నీళ్ళతో శుద్ధైనా చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక పీట వేసుకోవాలి. ఆ పీటకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. నీట్గా కడుక్కొని అక్కడ బూచు మట్టి ఏం లేకుండా, ఎందుకంటే అమ్మవారు అక్కడ కూర్చుంటుంది కాబట్టి దాని మీద ఒక బియ్యంతో వేయాలి. ఎందుకంటే అమ్మ కూర్చుంటుంది కాబట్టి నొచ్చుకోకుండా పీట బియ్యం వేస్తాం. ఆ తర్వాత ఒక కలస పెడతారు. ఆ కలసకు కూడా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత ఆ కలస పెట్టి అందులో నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ గంధం ఒక చిల్లర పైసా ఒక పువ్వు వేసుకోవాలి. వేసుకునే వాళ్ళు తాంబూలం కూడా వేసుకుంటూ ఉంటారు. వేసుకోలేని వాళ్ళు నార్మల్గా పసుపు కుంకుమ గంధం పువ్వులు మాత్రమే వేస్తారు. తర్వాత మామిడి గుత్తు ఉంటుంది కదా, నీట్గా కడుక్కోవాలి. అది కూడా బూచు ఉండకూడదు, ఎక్కడ మరకలు లేకుండా ప్రతిదీ నీట్గా ఉండాలి. అది పెట్టి కలస లోపల ఆ మామిడి గుత్తు పెట్టి కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయకు కూడా పసుపు రాసి పొట్టు పెట్టాలి. ఆ తర్వాత రవిక మొక్క మనం ఫోల్డ్ చేసి పెడతాం. ఆ రవికకు కూడా చందనం రాసి బొట్టు పెట్టాలి. అమ్మవారు కాబట్టి బొట్టు పెట్టాలి. తర్వాత మనకున్న ఆభరణాలు ఉంటాయి. ఆభరణాలు శుద్ధి చేయకుండా అమ్మవారి మీద వేయకూడదు. గోమూత్రం కొంచెం పసుపు వేసి ఆ నీళ్ళలో కడిగి నీట్గా తుడిచి, ఎందుకంటే అమ్మకి చెమ్మ అవుతుంది కాబట్టి తుడిచి నీట్గా తుడిచి ఆరిన తర్వాత ఆ ఆభరణాలు వేసి అమ్మని అలంకరించి సన్న జాజుల దండ వేయాలి. అమ్మవారికి జాజులు అంటే చాలా ఇష్టం. మల్లెలు మొన్న ఆ దండ అమ్మ మెడలో వేసి పసుపు రంగు చామంతి పుష్పాలతో కలసిని అలంకరించుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి పసుపు రంగు చామంతి పువ్వులు అంటే చాలా ఇష్టం. ఆ చామంతి పువ్వు రంగు పసుపు రంగు అనేది శుభప్రదం. అది చామంతులు. ఆ చామంతి పువ్వు ఎంతో అందంగా ఉంటుంది చూడటానికి. గులాబీ పువ్వు కన్నా గులాబీ పువ్వుకైతే రేఖలు ఉంటాయి. అమ్మవారికి పెట్టే చామంతి పువ్వు ఉంటుంది, చూసారో లేదో మీరు, మొత్తం ఎక్కడ రేఖలు విప్పినట్టు ఉంటాయి, మొత్తం గుండ్రంగా ఉంటుంది, ఎక్కడ ఖాళీ లేకుండా. ఎందుకంటే అంత నిండు మనసుతో మనం ఆమెకు అప్పగించాలి. ఆ శుభం మనకి చేకూరాలంటే చామంతి పువ్వులతో పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ చామంతి పువ్వులు, బంతి పువ్వులు కావచ్చు, చామంతి పువ్వులు అయితే తప్పకుండా చామంతి పువ్వులతో రోజు పూజ చేస్తారు. అష్టోత్తరం చదివేటప్పుడు ఇలా ఇసురుతూ ఉంటారు ఆ కలస మీదకి. అలా ఎప్పుడూ చేయకూడదు. అమ్మకి దెబ్బ తగులుతుంది. మెల్లగా తీసి పెట్టండి. అక్షింతలు వేసినా కూడా కొంచెం మెల్లగా వేయండి. పసుపు వేసిన, కుంకుమ వేసిన, అక్కడ కూర్చున్నది శ్రీ మహాలక్ష్మి అని దృష్టిలో పెట్టుకొని మనము వేస్తే గనక అమ్మకి అనుకుంటుందట, నేను ఇక్కడ కూర్చున్నాను, వీడేం విసురుతా అన్నాడు నా మీదకి, పువ్వులు తగులుతున్నాయి. ఆమె ఒళ్ళు చాలా సుకుమారవంతమైనది. పాలల్లో పుట్టిందేమో చాలా సుకుమారి శ్రీ మహాలక్ష్మి. మనం ఎంత సుకుమారంగా చూసుకుంటే అంత మంచిది. మన అమ్మ కదా, మనకి జన్మనిచ్చిన తల్లి కన్నా మన అమ్మ కాబట్టి, అంత సుకుమారి కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలమ్మ. మెల్లగా తీసా పూలు పెట్టి ఒక్కొక్క నామం చదువుతూ పెట్టి ఆ కలశ స్థాపన అయిన తర్వాత మనము వినాయకునికి పూజ చేసుకోవాలి. వినాయకుని పూజ చేసుకుని వినాయకునికి నమస్కారం చేసి, తండ్రి నువ్వే నాకు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదించడంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు అని వినయంగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి తరువాత పూజలోకి వెళ్ళాలి. ఆయనకి దీపం, ధూపం, నైవేద్యం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, వినాయకుని పూజ అయిపోయిన తర్వాతకి శ్రీ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాలి. శ్రీ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆవు నీతితో కానీ, లేకపోతే నువ్వుల నూనెతో కానీ, లేకపోతే కొబ్బరి నూనెతోని, ఈ మూడిట్లో ఏదో ఒక దానితో చేసుకోవచ్చు. ఆవు నెయ్యి ఉంటే చేసుకోండి, లేదంటే నువ్వుల నూనె. ఇన్ని ఒత్తులేయాలి అన్ని ఒత్తులేయాలని ఏం లేదండి. దీపం అనేది మన మనసులో ఉన్న జ్యోతిని మనం ముందు పెడుతున్నాం అన్నట్టు భావన చేసి, అమ్మ ఇది నా ఆత్మ అనే జ్యోతిని నీకు నివేదన చేస్తున్నాననే భావనతో నివేదన చేసి దీపం వెలిగించి ధూపం ఇచ్చి
తర్వాత అష్టోత్తర శతనామలి కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యానికి వస్తే అమ్మకి కుడుములు అంటే చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మికి కుడుములన్నా ఖర్జూరాలు అన్నా వడపప్పు పచ్చి సలిమిడి చేస్తారు, వరిపిండితో పానకం చేస్తారు, చాలా రకాల పిండి వంటలు చేస్తారు. కానీ కుడుములు ప్రత్యేకంగా అమ్మవారికి ఇష్టం. వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా కుడుములు ఇస్తూ ఉంటారు. అంటే అమ్మవారికి ఇష్టం. ప్రతి ఒక్కరిలో శ్రీ మహాలక్ష్మి ఉంటుందండి. ఆ రోజు ప్రతి స్త్రీని ప్రతి ఒక్కరూ ఇంటికి పిలిచి వాయినాలు ఇస్తూ ఉంటారు. ఒక 12 మందికని 11 మందికని 5 మందికని 3 అలా వాయినాలు ఇస్తూ ఉంటారు. ఇలా వాయినాలు ఇవ్వటం వల్ల కూడా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందుతారు. ఎందుకంటే అవతల వాళ్ళు చేసుకోలేరు వ్రతం. ఏదైనా అసౌకర్యం రావచ్చు, లేకపోతే డబ్బులు లేని పరిస్థితి ఉంటుంది కొంతమందికి, లేకపోతే వాళ్ళకి ఏదో సంథింగ్ ఉంటాయి రీజన్స్, నేను అన్నీ చెప్పలేను. అలా చేసుకోలేని వాళ్ళకి వాయనం ఇవ్వటం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం వాళ్ళకు కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాయం తీసుకున్నందుకే అనుగ్రహం కలుగుతుందంటారా? అనుగ్రహం కలుగుతుందండి. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మియే ప్రత్యేకంగా చెప్పింది అది ఒక కథలో. నా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పిలిచి వాయనమిస్తే కూడా నేను వాళ్ళకు కూడా నా అనుగ్రహాన్ని సరి సమానంగా ఇస్తాను అంది. అలా మనం వాయనం తీసుకోవటం వల్ల కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసాదం అడిగి తీసుకోవటం వల్ల కానీ, వాళ్ళు పిలిచి ప్రసాదం పెట్టి భక్తి శ్రద్ధలతో అమ్మ నేను చేసుకోలేకపోయాను, నీ అనుగ్రహం ఈ రూపంలో వచ్చిందని మనం తిన్నా కూడా అమ్మవారు చాలా సంతోషిస్తుంది. ఆవిడ కృపా కటాక్షాలు మనకి తప్పకుండా కలుగజేస్తుంది. మన అష్టోత్తరం అయిపోయిన తర్వాతకి హారతి ఇవ్వాలి. మంగళ హారతి పాట పాడుతూ అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు మీదకి ఇవ్వకండి, కొంచెం కలసకి దూరంగా ఇవ్వండి, అమ్మవారికి వేడి తగులుతుంది. ఏదైనా శ్రావ్య ఒకటే గుర్తుపెట్టుకోండి, మన దేవుని ప్రతిమలు కావచ్చు, మనం చేసే పూజలో కావచ్చు, మనం అక్కడ నివేదన చేసేటప్పుడు కావచ్చు, అక్కడ మన తల్లి తండ్రి ఉన్నారు అని అనుభవం చేసి భావం చేసుకుని చేస్తే ఏ పూజైనా ఫలిస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మనం ఏదో చేసేసాం, అయిపోయింది వరలక్ష్మి వ్రతం అమ్మయ్య అని మంచాలు ఎక్కి కూర్చోవటం కావచ్చు, బయటకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిరగడం, అలాంటివి ఏం చేయకుండా అదో పనిలా కాకుండా మనస్ఫూర్తిగా అమ్మ వాళ్ళని మనం పిలిచినట్టు, వాళ్ళు అక్కడ ఉన్నట్టు భావించి మనం పూజ చేసుకొని అతిథులను ఎలా అయితే మనం అవును అతిథులు వేరమ్మా, అతిథులని అతిథి దేవో భవ అన్నారు. అతిథులకు వస్తే వేరు, అతిథి కాదు ఆవిడ, మన అమ్మ మనతోనే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మనం పూజ చేయలేం కదా, ప్రతిరోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోం, ఏదో దీపం పెట్టుకుంటాం, ఏదో నైవేద్యం పెట్టుకుంటాం. కానీ వరలక్ష్మి వ్రతానికి వస్తే మనం శ్రావణ శుక్రవారం, అది శుక్లపక్షంలో వచ్చిన మంచి రోజు, ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ రోజుకి, ఎటువంటి పని చేసినా నిర్విఘ్నంగా అయిపోతుంది. అంత మంచి రోజులో శ్రీ వరలక్ష్మి వ్రతం చేసుకుని అక్కడితో అయిపోయింది అనుకోకూడదు. కలస ఉందంటే అమ్మ అక్కడ కూర్చుని ఉంటుంది, మనం ఈవినింగ్ కూడా దీపం పెట్టాలి. ఈవినింగ్ ఆ ప్రసాదాలన్నీ తీసేసి ఈవినింగ్ కూడా మనం దీపం పెట్టాలి. అలా మన వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత వాయినాలు ఇవ్వాలి. వాయినాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి స్వాగతం చెప్పాలి ఇంట్లోకి, ముత్తైదువులకు కూడా. అంత చక్కగా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం. ఇంత సక్రమంగా ఇదే పద్ధతిలో చేసుకోవాలని ఏం లేదమ్మా. నేను చెప్పింది అయితే స్వీట్ అండ్ షార్ట్ మాట. చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది, చాలా త్వరగాను అయిపోతుంది వ్రతం. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే శుచి, శుభ్రత, ఈ రెండు ఉండాలి. ఇల్లు చక్క పెట్టుకోకుండా కొంతమంది వ్రతం చేసేస్తూ ఉంటారు. ఓన్లీ పూజ గది మాత్రమే శుభ్రం చేసుకొని మిగతా అన్నీ వదిలేసి గదులు అవన్నీ అలానే ఉంచేసి పూజ మాత్రం చేసేసుకుంటారు. దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది అంటే అమ్మకి ఏమీ కోపం రాదమ్మా. నువ్వు ఇలా చేసావు, నాకు ఇలా కావాలని ఏ శాస్త్రంలోని అమ్మవారు చెప్పలేదు.
కానీ శ్రీ మహాలక్ష్మి అంటే శ్రీ అంటే శుభప్రదం, మహాలక్ష్మి. ఆ శ్రీ మహాలక్ష్మి మన ఇంటికి వస్తున్నప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండాలి, అటు చూస్తుందంట. ఇల్లు ఎలా ఉంది, నా బిడ్డడు కట్టుకున్నాడు ఇల్లు ఎలా ఉంది ఏంటని ఇల్లంతా తిరుగుతుందంట ఆవిడ. ఆమె కాళ్ళు కందిపోతాయి కదా మరి. అంత సుకుమారమైన తల్లి బంగారంతో మెరిసిపోతూ సకల సౌభాగ్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించడానికి వచ్చే శ్రీ మహాలక్ష్మికి మనం ఎలా ఆహ్వానం చెప్పాలమ్మా? గుమ్మానికి తోరణాలు ఉండాలి, గడపకి బొట్లు ఉండాలి, పసుపు రాసి గడపకి బొట్లు పెట్టాలి, గుమ్మం ఎదురుగుండా చెప్పులు పెట్టకూడదు. ఎప్పుడు నార్మల్గా కూడా నేను చాలా చోట్ల చూసాను, నేను కూడా విన్నాను, గుమ్మం దగ్గర చెప్పులు చిందరబందర పెడుతుంటే అవి అసలు నచ్చక అక్కడ నుంచి అట్టే వెళ్ళిపోతుంది అని కూడా చెప్తారు కొంతమంది. అవును, గుమ్మం దగ్గర ఎట్టి పరిస్థితుల్లోని చెప్పులు పెట్టుకోకూడదు. అది సింహద్వారం దగ్గర అస్సలు పెట్టకూడదు. గుమ్మం ఎదురు ఏమీ ఉండకూడదు. గుమ్మం ఎదురుగుండా కూర్చోవటం కావచ్చు, గడప మీద కూర్చోవటం కావచ్చు. ఒకవేళ చిన్నపిల్లలు కూర్చుంటారు, వాళ్ళకి చెప్పాలి. ఒక సింహద్వారం దగ్గర ఒక చెంబు పెడతారు, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకుమ చిల్లర డబ్బులు పువ్వులతో అలంకరించి ఒక చెంబు పెడతారు. అది శ్రీ మహాలక్ష్మికి ఆహ్వానం అన్నమాట. అమ్మ రామ్మ మా ఇంట్లోకి అని చెప్పేసి అలాంటి ఆహ్వానం ఇచ్చేసి మనం అన్నీ చేసేసి గుమ్మానికి చెప్పులు పెడితే ఒరే ఎందుకురా అనేసి చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంది ఆవిడ. చెప్పులు ఎట్టి పరిస్థితుల్లో గుమ్మానికి పెట్టకండి. చెప్పులు ఎప్పుడు గుమ్మం పక్కన పెట్టకండి. ఇల్లుని ఎప్పుడూ శుభ్రంగానే ఉంచుకోండి. నైట్ తిన్న గిన్నెలు ఉంటాయంట, పొద్దున గుంజుకుంటా ఉంటారు, పొద్దున కడుక్కుందామని. అలా ఎప్పుడు చేయకండి. నైట్ కిచెన్ శుభ్రం చేసేసుకోవాలి. తిన్న తర్వాత మొత్తం కిచెన్ శుభ్రం చేసేసుకోవాలి. ఆ తర్వాతే నిద్రపోవాలి ఆడవాళ్ళు. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో తిన్న గిన్నెలు అస్సలు ఉండకూడదు, వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మికి అస్సలు నచ్చదు అలా ఉంటే. దేవికి నచ్చని పనులు చెప్పారు, మరి అవిని మెప్పించాలంటే అవికి నచ్చిన పనులు కూడా మాకు కొన్ని చెప్పొచ్చుగా? నచ్చే పనులు అంటే మొదటిదమ్మ ఒంటి శుభ్రత, ఇంటి శుభ్రత, మనసు శుభ్రత. ఈ మూడు చూసుకోవాలి. ఒంటి శుభ్రతకి వస్తే చక్కగా ఆడవాళ్ళు అలంకరించుకోవాలి, చక్కగా బట్టలు కట్టుకోవాలి, చక్కగా అలంకరించుకోవాలి, చక్కగా మాట్లాడాలి. మనం పలికేది, మనం నడుచుకునేది, మనం చేసేది ప్రతిదీ శ్రీ మహాలక్ష్మి చూస్తుందండి. మనం మనస్ఫూర్తిగా పూజ చేసిన తర్వాత ఒకరిని నువ్వెందుకు అలా చేసావు, చిరాకు చేస్తున్నావని పిల్లల్ని తిడతా ఉంటారు. ఇప్పుడు ఏదైనా లాగేసి ఏదో పగలగొట్టేశారనుకోండి, పూజ సమయంలో దీపం పెడతా ఉంటారు, పిల్లలు పగలగొట్టేస్తూ ఉంటారు. ఆ టైంలో పిల్లల్ని చూసుకోవడానికి ఎవరొకరిని ఉంచండి పక్కన. ఎవరు లేకపోతే కనుక అమ్మ తల్లి నువ్వే చూసుకోమన్నా కొడుకుని, కూర్చోమనమ్మా కొంచెం అని ఆవిడకి ఒక్క మాట చెప్పండి, ఆవిడ చూసుకుంటారు. శుభ్రంగా ఆడిస్తూ ఉంటుంది అమ్మొచ్చి. ఎప్పుడైనా సరే మనం ఎంతలా పూజ చేసినా కూడా శ్రావ్య, మనం మనసు ప్రశాంతంగా లేకపోతే ఆ పూజ ఎప్పుడూ స్వీకరించదు. నెమ్మదిగా ఉండాలి. పిల్లల విషయంలో కూడా అస్సలు పూజ జరిగే సమయంలో అరవకూడదు, మాట్లాడకూడదు. ఎప్పుడు శ్రీమాత్రే నమః అని మనసులో ఒకే మంత్రం ఉండాలి. ఏదో ఒక మంత్రం, 108 మంత్రాలు ఉన్నాయి, ఏదో ఒక మంత్రం తీసుకోవాలి. ఏదైనా అరిపించినా, ఏదో ఒకటి చేసినా, పక్కన వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసినా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనండి సరిపోతుంది. అవతల వాళ్ళు అరిచే వాళ్ళు కూడా కామ్ అయిపోతారు. పిల్లల విషయానికి వస్తే పిల్లల్ని ఇసుక్కోవటం కావచ్చు, కొట్టడం కావచ్చు, తిట్టడం కావచ్చు అస్సలు చేయకండి అమ్మా. మీరు వాళ్ళని చక్కబెట్టుకుని వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే చేయించండి పూజ కూడా. అప్పుడు అమ్మ ఇంకా సంతోషపడుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం. వాళ్ళని అసలు ఇబ్బంది పెట్టకండి పూజ పేరు చెప్పి. అది ఒంటి శుభ్రత, మనసు శుభ్రత రెండు చూసుకోండి. ఇంటి శుభ్రతకు వస్తే ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టండి, మామిడి తోరణాలు కట్టండి, ఎక్కడ బూచులు లేకుండా చూసుకోండి. వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందు రోజు ఎటువంటి మార్చిపోయిన బట్టలు ఉంచుకోకుండా అన్నీ ఉతుకుని నీట్గా, బట్టలు కూడా ఎలా పడితే అలా పడేయకుండా నీట్గా మడత పెట్టుకుని ఉంచుకోండి. ప్రతిదీ శుచిగా ఉంచుకోండి, శుభ్రంగా ఉంచుకోండి. ఆ తరువాత పూజ గది
శుభ్రం చేసుకోండి. ముందు ఇల్లు శుభ్రం చేసుకున్నాక పూజ గది చేసుకోండి. అన్నీ శుభ్రం చేసుకున్నాకే వ్రతం చేసుకోండి. ఏమీ కంగారు లేదు. 4 శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది 2వ శ్రావణ శుక్రవారం. ఆ శ్రావణ శుక్రవారమే వీలైనంత వరకు చేసుకోవడానికి ప్రయత్నించండి. అడ్డం వచ్చిన వాళ్ళు 3వ శుక్రవారం చేసుకోవచ్చు, 4వ శుక్రవారం కూడా చేసుకోవచ్చు. అమ్మవారు ఇదే రోజు చెయ్యాలని ఏం చెప్పలేదు. మీకు నచ్చిన శుక్రవారమే చేసుకోండి, ఏ రోజైనా చేసుకోవచ్చు. కాకపోతే ఆ పలానా రోజు పెడితే ఆ రోజుకి అందరూ కలిపి చేసుకుంటారు. చక్కగా భూలోకం అంతా పట్టు చీరలతో బొట్టు పెట్టుకొని నా బిడ్డలంతా చక్కగా చీరలు కట్టుకుని చక్కగా ఉంటారని చెప్పి ఆ అమ్మవారు ఆ రోజు చేసుకోవాలని పెట్టారంతే. ఏమైనా మీకు అడ్డాలు వస్తే తర్వాత శుక్రవారం కూడా చేసుకోవచ్చు శ్రావ్య గారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒంటి శుభ్రత, మనసు శుభ్రత, ఇంటి శుభ్రత చాలా ముఖ్యం. అలాగే ప్రాధాన్యం కూడాను శ్రీ మహాలక్ష్మి ఎక్కడ అయితే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు శ్రీయ గారు, ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదండి, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, అసలు ఏం చేస్తే వరలక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది అన్నది మనకు చక్కగా వివరించారు శ్రీయ గారు. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.